Very lovely movie that we enjoyed every bit while working on it. So, first of all, I would like to thank Sai Garu. Sai sir, thank you for all the confidence and all the trust you had on all of us. So please give a huge round of applause to Varahi Sai Garu. Thank you, sir. ఓకే మనం ఇప్పుడు ఫ్రంట్కి వెళ్తాం బ్యాక్ వెళ్ళి అలవాట్లేదు అమ్మా. అప్పుడు బ్యాక్ వెళ్ళమంటే అప్పుడు ఎలా వెళ్ళదు, ఇలా తిరిగి ఇలా వెళ్ళదు, ఇలా వెళ్ళి సో ఎనీవేస్, సో రాధా సార్, like Srilila was saying, Radha is one of these most sweetest persons we could ever come across, Mata. And మన నేను హరిశంకర్ గారు మాట్లాడుకున్నప్పుడు రాధా గారు కూడా ఉంటే, సో ఈజ్ లైక్ an encyclopedia of films. సో ఏ ఫిల్మ్ ఎనీ టైటిల్ చెప్పండి మీరు, ఇంగ్లీషా, తెలుగు, తమిళ, హిందీనా, వడవ, హీ నోస్ ద ఫిల్మ్స్ అండ్ యూ సే హూ డైరెక్టెడ్, వాట్ ఇస్ ద స్టోరీ. అంత నాలెడ్జ్, అంత ప్యాషన్ అంటే చాలా తక్కువ మందికి చూస్తాం. రాధా సార్, ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దట్. ఐ రియలీ అప్రిషియేట్ యూ ఫర్ దట్. అండ్ ఐ థింక్ దిస్ మూవీ ఈస్ గోన్ బి అంటే ఆయన షోకేస్ అని కూడా నేను చెప్తాను ఈ మూవీని. అండ్ ఐ థింక్ యూ గాట్ మచ్ బిగ్గర్ థింగ్స్, మచ్ మోర్ బిగ్గర్ థింగ్స్ దట్ గోన్ బి ఇన్ యువర్ kitty. So let's all give a huge round of applause to Radha garu. ఇంకోటి, నేను మొన్న బెంగళూరులో మాట్లాడినప్పుడు కూడా ద స్ట్రగుల్స్ దట్ డైరెక్టర్స్ గో త్రూ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైరెక్టర్స్ నేను చెప్పాను. ఎందుకంటే ఒక డైరెక్టర్ లేనిదే సినిమా లేదు. సో అలా రాధా గారు ఈ సినిమా కోసం ఒక 3 years ఆల్మోస్ట్ ఆయన పడ్డ ఎక్సైట్మెంట్, ఆయన పడ్డ కష్టాలు, ఆయన పడ్డ తపన అన్నీ చూశాను. ఒక డైరెక్టర్ యొక్క మేనిఫెస్టేషన్ అండ్ కష్టం ఎంత ఒక సినిమాలో ఉంటే ఆ సినిమా డెఫినెట్గా ఫస్ట్ ఆ డైరెక్టర్ కోసమైనా పెద్ద హిట్ అవుతుంది, అవ్వాలనేది నా కోరిక. సో ఇందాక ఆయన అంటున్నారు కదా, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ టు రాధా గారు. అలా కాదు, థ్యాంక్స్, వీ షుడ్ ఆల్వేస్ సపోర్ట్ ఎనీ డైరెక్టర్, బికాస్ డైరెక్టర్ లేనిదే సినిమా లేదు. అండ్ ఇలాంటి మనుషులు నాకు నచ్చినప్పుడు ఐ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు డూ వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఇన్ మై గివెన్ రేంజ్. సో ఆల్ ది బెస్ట్ రాధా సార్, ఆల్ ది బెస్ట్. అండ్ ఇంకొక మనిషి కళ్యాణ్ చక్రవర్తి గారు. కళ్యాణ్ చక్రవర్తి గారు ఒకసారి కూర్చోండి, లైట్ వేసుకోవడం మీద. నాకు యాక్చువల్గా బిఫోర్ ఇప్పుడు సరదాగా మాడుకున్నాం ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో. ఓకే, మనకి ఎందుకంటే ఫార్మల్గా రాదు, చూడు మళ్ళీ ముందుకు వచ్చా, మనకు ముందుకెళ్ళడం అన్నట్టు. ఒకవేళ నేను వెనక చూడకుండా వెనక్కి వెళ్ళినా కూడా అది ముందుకెళ్ళడం కోసం వెనక్కి వెళ్ళి దూకుతాం కదా, దానికోసం కూడా అర్థం చేసుకోవాలి. రాధా గారు అండ్ కళ్యాణ్ గారు, ఐ వాంట్ యూ గైస్ టు కమ్ ఆన్ స్టేజ్. గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు రాధా అండ్ కళ్యాణ్. రాధా కళ్యాణం వీళ్ళిద్దరు డ్యూ. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ బాయ్స్. ఏంటి ఆ నేర్చలేదు. థ్యాంక్ యూ సార్. రాధా గారి గురించి చెప్పాను, ఇప్పుడు కళ్యాణ్ గారి గురించి కొంచెం చెప్పాలి, ఎందుకంటే ఆయన గురించి చాలా చెప్పాల్సిన కొన్ని బాకీ ఉన్నాయి నాకు. హీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ లిరిక్ రైటర్స్ అండ్ ఆల్సో ఎ సాంస్క్రిట్ పండిట్ అని కూడా అనొచ్చు. సో ఈయన టాలెంట్స్ అందరికీ తెలియదు, అందువల్ల ఐ వాంట్ షో హిమ్ అండ్ దెన్ టాక్ అబౌట్ హిమ్. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎందుకంటే లిటరేచర్ తెలిసిన వాళ్ళందరూ సరస్వతి పుత్రులు అంటారు కదా, అలాగే ఈయన ఒక సరస్వతి పుత్రుడు. ఎందుకంటే రాయటం, ఎక్స్ట్రాడినరీగా రాయటం ఒక మ్యాటర్ అంటే, దాన్ని ఎక్స్ట్రాడినరీగా చాలా ఫాస్ట్గా రాయటం ఇంకా చాలా గ్రేట్. పుష్ప 2 బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు లాస్ట్ ఒక సీన్ ఉంటుంది, వేరు బన్నీ గారి చేతులు కాళ్ళు కట్టేసి ఒక ఫైట్ ఉంటుంది కదా, అది నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు సడన్గా మొత్తం అంతా సాంస్క్రిట్లో చేద్దాం. అండ్ ఎనీవేస్ పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి, ప్లస్ అక్కడ ఐగిరి నందిని కూడా ఒక చోట కలిపి ఉంటాం అన్నమాట. సో అక్కడ నుంచి ముందు నుంచే ఆ హీరో గురించి వర్ణిస్తూ ఐగిరి నందికి నీకు కలిపేలాగా ఒక సీక్వెన్స్ కంపోజ్ చేసి మిడ్ నైట్ అనుకుంటా, ఆఫ్టర్ 1 o'clock or 2 o'clock ఈయన ఫోన్ చేస్తే లేచారో మరి లేచే ఉన్నారో తెలియదు, కానీ సార్ సారీ ఈ టైంలో డిస్టర్బ్ చేస్తాను అని చెప్పి ఈ ట్యూన్కి నాకు సాంస్క్రిట్లో ఇది కాన్సెప్ట్ హీరో గురించి. అంటే ఒక అమ్మవారు హీరోని, అంటే ఆ సీన్ కూడా అమ్మవారు చీర తీసి కడతారు కదా, అమ్మవారిని హీరోని ఉద్దేశిస్తూ చెప్తున్నాడు ఒక హీరోయిజంగా వచ్చి ఐగిరి నందిని కనెక్ట్ అవ్వాలని చెప్పిన వెంటనే విత్ ఇన్ 10 to 15 minutes మ్యాక్సిమం దాంట్లో ఆయన రాసిచ్చిందే మీరు పుష్ప 2 క్లైమాక్స్లో వినే ఆ ఫైట్ మీద వచ్చే శ్లోకం అంతా కళ్యాణ్ చక్రవర్తి గారు రాసింది. సో ఇట్ డిజర్వ్స్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. అలాగే మొన్న కుబేరాలో లాస్ట్ని శివుడి గురించి ఒక పాట చేసాం. ధనుష్ గారు ఆ అమ్మాయిని ఎత్తుని పరిగెడుతుంటే శివుడి గురించి, అది కూడా ఇలాగే మిడ్ నైట్ ఒక ఐడియా వచ్చి నేను ఫోన్ చేసి అడిగితే ఇమీడియట్గా 5-10 minutesలో రాశారు. అలా హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ లిరిక్ రైటర్స్ దట్ ఐ హావ్ సీన్. ఈ సినిమా విషయానికి వస్తే ఈయన రైటర్ కూడా, అంటే డైలాగ్స్ ఆయన రాశారు, కథలో ఆయనతో పాటు ట్రావెల్ అయ్యి వర్క్ చేశారు. ఈయన కూడా ఎంత మంచి మనసు అంటే ఈ రైటర్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టరు. రైటర్ని ఎప్పుడు వదిలిపెట్టిన డైరెక్టర్కి అపజయమే ఉండదు, ఎప్పుడు సక్సెస్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే సరస్వతి వాళ్ళందరికీ తోడుగా ఉంటుంది. సో అలా
ఈయన ఈ సినిమాకి డైలాగ్స్ ఏమని కాకుండా అన్ని పాటలు అంటే ఒక పాట తప్ప, ఆ ఒక పాట రాసిన ఎవరు నేను మళ్ళీ చెప్తాను, అన్ని పాటలు ఆయన రాశారు. ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన త్రివిక్రమ్ గారి సినిమాలో అన్ని ఇంకా చాలా సినిమాలు పాటలు రాశారు, ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ రాశారు. ఇప్పుడు ఇందులో వైరల్ వయ్యారి నేనే ఆ పాటని ఫస్ట్ ఐటమ్ సాంగ్. సో థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, ఫెంటాస్టిక్గా రాశారు అండ్ దట్ సాంగ్ ఈస్ రాకింగ్ ఎవ్రీవేర్. సో ప్లీజ్ వన్స్ అగైన్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు. అది మాట కళ్యాణ్ గారి చరిత్ర. ఈయన త్వరలో ఇంకా 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 చాలా ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ రాస్తూ, సినిమాలు రాస్తూ, కథలు రాస్తూ, డైరెక్షన్ కూడా త్వరగా చేయాలని కోరుకుంటున్నాను, చేస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ కళ్యాణ్ గారు అండ్ రాధా గారు. ఇలాగే ఇంకో రైటర్ అన్నారు కదా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకో రైటర్ అన్నారు కదా, శ్రీమణి దా వచ్చాము నువ్వు. సో ఏంటి క్లాస్ కొట్టడం మళ్ళీ చెప్పాలా? యూ ఆల్ మస్ట్ బి ఫాస్ట్ లెర్నర్స్. ఓకే, ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టమ్మా, ప్రతిసారి చెప్పకూడదు. శ్రీమణి నాకు చాలా చాలా బ్లాక్ బస్టర్ ఎక్స్ట్రాడనరీ సాంగ్స్ రాసిన వన్ ఆఫ్ ది మోస్ట్ అమేజింగ్ లిరిక్ రైటర్స్. నేను బెంగళూరులో కూడా చెప్పాను, వై ఐ మేక్ షూర్ టు కాల్ లిరిక్ రైటర్స్ onto the dais is any audio launch or anything, they finish their speeches in the beginning of the event before any celebrity comes. I don't know why. So nobody gets to see the lyric writers. First వాళ్ళని చూడండి, వాళ్ళ ఫేస్ని చూడండి, వాళ్ళ ఇన్నసెంట్ పాల్ గారి ఫేస్ని చూడండి. అంత మంచి మనసు ఉంటే అంత మంచి లిరిక్స్ వస్తుంటాయి అన్నమాట. సో దిస్ ఇస్ అవర్ శ్రీమణి. చాలా చాలా బ్లాక్ బస్టర్ సాంగ్స్ రాసింది. ఇందులో లెట్స్ లివ్ దిస్ మూమెంట్ అనే సాంగ్ చాలా ఎక్స్ట్రాడనరీ రాశారు. దాని తర్వాత ఓవర్ బిజీ అయిపోయి మాకు ఏ పాట రాయట్లేదు. అవునా సార్ రాధా గారు? థ్యాంక్ యూ శ్రీమణి, థ్యాంక్స్ లాట్ ఫర్ ది ఫెంటాస్టిక్. ఈ సినిమాకనే కదా అన్ని సినిమాలకి. ఓకే, దాని తర్వాత సెంధిల్ సార్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే ఆయన తీసిన ఎటువంటి సినిమాలు అంటే బాబు, అంత లిస్ట్ చెప్పక్కల, బాహుబలి 1 బాహుబలి 2 అంటే చాలా ఓకే అని చెప్పి మన 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటే అటువంటి సినిమాలు ఆయన తీశారు. కానీ ఒక కొత్త కుర్రోడితో సినిమా అన్న వెంటనే కూడా ఆయన నేను లొకేషన్లో చూశాను కదా, అదే ఇన్వాల్వ్మెంట్, అదే ప్యాషన్, దీన్ని ఏం చేద్దామని. హ్యాట్స్ ఆఫ్ టు యూ సెంధిల్ సార్, హీ డిజర్వ్స్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈరోజు సినిమా చూస్తారంటే ఒక్కొక్క ఫ్రేమ్ అంత బ్యూటిఫుల్గా తీర్చిదిద్దారు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. బికాస్ ఐఎమ్ ఏ సినిమాటోగ్రఫీ లవర్, ఐఎమ్ ఏ ఫోటోగ్రఫీ లవర్ జనరల్గా, నా హాబీ కూడా ఫోటోగ్రఫీ. సో ఐ లవ్ లుకింగ్ అట్, ఐ లవ్ ఎంజాయింగ్ బ్యూటిఫుల్లీ షార్ట్ సీన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీన్ ఎంత బాగున్నా కూడా వెన్ ఇట్ ఈస్ షార్ట్ వెల్, ద బ్యూటీ ఆఫ్ ద సీన్ ఈస్ సంథింగ్ ఎల్స్. దట్స్ వై దేర్ ఆర్ వెరీ few or there are a lot of films which we remember by the visuals. Not all films have that, though they have great stories and great successes, but still, sorry? Who are you DSP? Okay, meekosam. Who are you? There dil se zara pucha sala, who are you? నాకు నచ్చింది ఏంటంటే మనం ఒక ముక్క ఎక్కడి నుంచి పాడినా దాని మధ్యలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాడతారు చూడండి, హూ ఆర్ యూ. అది మనకి దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్. సో సెంధిల్ సార్ చాలా అందంగా తీర్చిదిద్దారు. యూ ఇన్స్పైర్డ్ అస్ టు డూ గ్రేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ దిస్ మూవీ. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు యూ. అండ్ పీటర్ హైన్ మాస్టర్ ఎక్కడ, ఐఎమ్ ఏ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ పీటర్ హైన్ మాస్టర్. ఆయన ఇంకో షార్ట్ ఏదో పైనుంచి అలా దూకాలి, కింద నుంచి అలా ఎగరాలి డిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఇందులో బిగినింగ్ ఎపిసోడ్ ఒక ఫైట్ తీశారు. నేను కిరీటి గురించి మాట్లాడినప్పుడు దాని గురించి చెప్తాను. బట్ అమేజింగ్లీ పిక్చరైజ్ అండ్ అమేజింగ్లీ దిస్ కిరీటి డిడ్. ఐ డోంట్ నో వాళ్ళు ఎలా తీసారో కూడా అర్థం కాదు. యూ విల్ బీ లైక్ థ్రిల్డ్ ఇన్ ద థియేటర్స్ ఫర్ ద ఫస్ట్. అది ఫైట్ అనాలా, చేజ్ అనాలా, అది ఏమన్నా నాకు కూడా దానికి ఏదో కొత్త పేరు పెట్టాలనుకుంటా, అలా అంత అందంగా బాగా తీశారు ఇది. సో థ్యాంక్స్ టు పీటర్ హైన్ మాస్టర్. హీఈస్ ఎ లెజెండ్ ఆఫ్ ఇండియన్ మూవీ స్టంట్ యాక్షన్స్కి ఆయన ఒక లెజెండ్ అని చెప్పాలి. అండ్ దెన్ కమింగ్ టు also Aditya Music, thank you sir, thank you, especially a great thanks to Umesh Gupta sir. We have a great rapport. ఇది మనదంతా నేను ఆదిత్య మ్యూజిక్లో మాత్రమే నాది ఇది 90th ఆల్బమ్ అని చెప్పారు. 90th ఫిల్మ్ టుగెదర్ విత్ ఆదిత్య మ్యూజిక్. మళ్ళీ ఇందులో కూడా వైరల్ అయింది సార్. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిఫోర్ ఐ పాస్ ఆన్ టు ద అదర్స్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్ ఫస్ట్. మణి, సురేష్, కమ్ ఆన్ స్టేజ్. ఇది సురేష్ మా సౌండ్ ఇంజనీర్, వన్ ఆఫ్ అవర్ సౌండ్ ఇంజనీర్స్. ముగ్గురు ఉన్నారు, ఉదయ్ కుమార్, నందర గుట్టి ఉదయ్ అండ్ సురేష్ కుమార్ అని. అందరూ వాళ్ళిద్దరు ఇంకా అక్కడ వర్క్ చేస్తున్నారు. ఫైనల్ ప్రింట్స్ పంపి చెక్కింగ్, కన్నడ సింగ్ అన్ని కూడా. సో తిను నాతో వచ్చి ఇక్కడ ఇవన్నీ ఆపరేట్ చేయాలి. సో సురేష్, ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అండ్ దిస్ మనీ మై మేనేజర్ హూ టేక్స్ ఆల్ ది టెన్షన్స్ అండ్ కీప్స్ మీ ఎట్ ఈజ్. సో వీళ్ళు చేసిన సౌండ్ నుంచి మీకు వినిపిస్తుంది కాబట్టి వీళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై మ్యూజిషియన్స్. చిట్టి గారితో స్టార్ట్, చిట్టి గారు, చిన్న గారు, రవి గారు, చైతు, కేపీ, కళ్యాణ్, వికాస్,
సుందర్ సార్, వెంకట్ సార్, ఇంకా అందరికీ రవి గారు అందరికీ చాలా థ్యాంక్స్. వీళ్ళందరూ డే అండ్ నైట్ కష్టపడి they made these songs and we made these songs and the background score, everything. So thanks to all of them. And thank you Mani, thank you Suresh. Now coming to Apudo Ipudo Epudo Kanagannane Chali Agado Ikado Ekado Manasichane Mari. Haha Hasini, a huge round of applause. Welcome back Hasini. కలవో అలవో అలవో నా ఊహల హాసిని, మదిలో అలగా మెదిలే నా కలల సుహాసిని, ఎవరేమనుకున్నా నా మనసంతే నువ్వేనని. పనిని సదా పనిని సదా పనిని సదా కాని సనిపా గమ పనిని గమ పనిని గమ పనిని సాని దమమ గరి గమగా విసరి గరి సని సని థ్యాంక్ యూ హాసిని. మధ్యలో గొంతు అని అయ్యింది కదా, అదే ప్రూఫ్ మాట మేము డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నామని, కష్టానికి ఫలితం. సో మీరు క్లాప్స్ కొట్టాల్సిన ఆ పాట కాదు, మధ్యలో గొంతు అని పోయింది కదా, అక్కడ కొట్టాలి, కొట్టండి, కష్టపడి వర్క్ చేసాం కాబట్టి. సో ఇట్స్ సో లవ్లీ టు సీ యూ బ్యాక్ ఆన్ స్క్రీన్ హాసిని. హాసిని అనే జెనిలియా. సో సీ హౌ మచ్ ఆఫ్ లవ్. They will never forget this song, they will never forget the lyrics, and they will never forget you. Like Srilila was saying, and like Rajamouli garu was saying, I think you are stuck in time, and it is so beautiful to see your beautiful face once again on the silver screen. And ఇది చాలా చాలా డిఫరెంట్ క్యారెక్టర్. మీరు అసలు హాసిని జెనిలియా ఎందుకుంటూ అలాంటి క్యారెక్టర్ చూడలేదు. దాన్ని ఫెంటాస్టిక్గా రాశారు, రాధా గారు ఫెంటాస్టిక్గా తీశారు, అండ్ సెంధిల్ గారు అద్భుతంగా చూపించారు. సో ఐ థింక్ యూ గోన్ ఫాల్ ఇన్ లవ్ విత్ జెనిలియా గారు క్యారెక్టర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ జెనీ, థ్యాంక్ యూ. యా, అండ్ దాని తర్వాత ఇప్పుడు మన అలా వచ్చి ఎర్ర సీరేమో నీకోసం కొట్టాను, కానీ నల్ల జాకెట్ నేను రాస్తాను, మీరు ఎర్ర జాకెట్ దాని మీద వేసానని వైరల్గా వచ్చిన మన వైరల్ వయ్యారికి ఒక పెద్ద ఓ వేసుకోండి. ఐ రియలీ లవ్ హర్ డాన్స్ అండ్ ఐ లవ్ హర్ ప్యాషన్ ఫర్ డాన్స్. ఏ వర్క్ అయినా సరే మనం ఎంత బాగా చేస్తాం అనే దానికంటే దాని మీద మనకి ఎంత ప్యాషన్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్యాషన్ ఉంటే ఆటోమేటిక్గా ఆర్ట్ బాగా వచ్చేస్తుంది. ఎంత పెద్ద ఆర్టిస్ట్ అన్నా ప్యాషన్ లేకపోతే అది జీరో అయిపోతుంది. సో అలా వాట్ ఐ లవ్ అబౌట్ దిస్ గర్ల్ ఈజ్ హర్ ప్యాషన్ టువర్డ్స్ డాన్స్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ యాక్టింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ప్యాషన్ టువర్డ్స్ హర్ స్టడీస్. ఐ వాజ్ ఆల్సో ఒక డైరెక్ట్ విట్నెస్. అమ్మాయి ఎగ్జామ్స్ రాస్తూ వచ్చి డాన్స్ చేయడం, ఎగ్జామ్స్ రాస్తూ వచ్చి డాన్స్ చేయడం చాలా 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 అద్భుతంగా అనిపించింది నాకైతే. ప్లీజ్ సిట్ లీలా, చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే లీలా ప్లీజ్ సిట్. నేను స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్, ఐ వాజ్ 16.5 years old when I did my first film దేవి. సో నాకు రికార్డింగ్ ఉన్నప్పుడు మా ప్రొడ్యూసర్స్ బాలు గారికి నా ఫస్ట్ సాంగ్ బాలు గారే పాడాలన్నాను. అందులో 10-11 సాంగ్స్ అన్ని బాలు గారే పాడారు. అప్పుడు ఫస్ట్ రికార్డింగ్ ఉన్నప్పుడు మా ప్రొడ్యూసర్ వాళ్ళు ఫోన్ చేసి అడిగారు, సార్ మీరు ఈవినింగ్ డేట్, మీరు మార్నింగ్ డేట్ ఇచ్చారు కదా, ఈవినింగ్ కొంచెం మార్చగలరా అని. ఎందుకమ్మంటే మా మ్యూజిక్ డైరెక్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయన్నారు. సో ఐ వాజ్ రైటింగ్ ఎగ్జామ్స్ ఇన్ ద మార్నింగ్ అండ్ రికార్డింగ్ దేవి సాంగ్స్ ఇన్ ద ఈవినింగ్. ఎవరయ్యా మీ మ్యూజిక్ డైరెక్టర్ అని అడిగారు. అప్పుడు పెద్దగానే ఓకే నో ప్రాబ్లం, వాడికి ఎప్పుడు కుదిరితే అప్పుడు రమ్మని నేను రికార్డ్ చేస్తాను. అలా ఆ బాలు గారికి మళ్ళీ ఒక సిరిసా పొందని నేను చేస్తూ ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మనతో ఉంటాయని స్వర్గీయ బాలు గారిని మనం తలుచుకుందాం. సో అలా నాకు అది గుర్తొచ్చిందన్నమాట. హౌ ఐ యూస్ టు రైట్ ఎగ్జామ్స్ అండ్ ఐ థింక్ దట్ ప్యాషన్ ఈజ్ వాట్ takes us places, Srilila, and there is no stopping you. You're there all over India and all over the globe. You're going to go very soon, and we're also waiting for your Hindi movie, and all the very best to that. ఈ పాట వైరల్ వైర్ కంపోజ్ ఒక చిన్న సరదా విషయం చెప్పొచ్చు కదా. సో నేను చెప్పాను మాట, ఈ పాట వైరల్ వైర్ అని కంపోజ్ చేసి అందరూ ఫుల్ ఎక్సైటెడ్. ఫస్ట్ ఆ సిచ్యువేషన్లోకి హీరోని వస్తుందా రాదా అని ఒక డౌట్ ఉండింది. నేను అన్న లాజిక్ లేదు, ఇక్కడ వస్తా రాదా ఇందులో శ్రీలీలనే ఉండాలి అన్న. అంటే అంత పెద్ద డాన్సింగ్ స్టార్ అయిపోయింది తను చేస్తేనే ఇందులో ఎక్స్ప్రెషన్ బాగా వస్తాయి అని చెప్పి ఒక పెద్ద ఇది జరిగింది. దాని తర్వాత ఏం చేశానంటే శ్రీలీల ఇంతకుముందు చేసిన పాటలు ఉన్నాయి, కుర్చీని మడతపెట్టు, దాని తర్వాత వాట్ ఇస్ దట్ రవితేజ గారి పల్సర్ బండి రైట్. అయ్యా అందులో ఆ ఫుటేజ్ అంతా తీసి నేను ఈ వైరల్ వైరల్ సాంగ్ చేసి మొత్తం ఎడిట్ చేసి ట్యూన్ వినిపించడమే ఆ ఎడిటెడ్ ఫుటేజ్తో చూపించాను రాధా గారికి. దాని తర్వాత దే టోల్డ్ శ్రీలీల అబౌట్ ఇట్, షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. దాని తర్వాత తనకి చూపిస్తే అమ్మో ఇది సూపర్, నేనే చేయాలి. దాని తర్వాత నాకు నచ్చిందంటే ఈ పాట ఎలాగైనా నేనే చేయాలని తను మనస్ఫూర్తిగా కోరుకుంది. ఆ కోరికే ఆర్టిస్ట్కి హార్ట్ బీట్. ఆల్వేస్ రిమెంబర్, కోరికే ఆర్టిస్ట్కి హార్ట్ బీట్.
అంటే ఈ పాట నేను చేయాలి, ఇది నేను చేయాలి, నేను అలా చాలా అన్నీ జరిగినాయి. నా ఫస్ట్ పాట బాలు గారు పాడాలని నేను ఇంతప్పటి నుంచి కోరుకున్నా. ఫస్ట్ సాంగ్ బాలు గారితోనే రికార్డ్ చేశాను. అలాగా కొంతమందిని నేను మా డాడీ సత్యమూర్తి గారు రైటర్ అయినా సరే నేను ఆయన ద్వారా కలవను, నేను మ్యూజిక్ రైటర్ అయ్యాకనే వీళ్ళు కలవాలనుకున్నా. అలాగే కలిసా ఇళయరాజా గారు నేను మ్యూజిక్ డైరెక్టర్ గారిని కలవాలనుకున్నా. దాని తర్వాత ఆయన నన్ను పిలిచి అన్నమా ఎప్పటికే అని నన్ను ప్రేమతో పిలిచి ఎక్కడున్న దేవికి పిల్లండి అనే రేంజ్కి నేను ఆ మ్యూజిక్తోనే ఆయనకి పరిచయం అయ్యాను. అలా మనం కోరుకున్న కోరికలన్నీ ఆర్ట్ ద్వారా తీరటమే ఒక ఆర్టిస్ట్కి పెద్ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్. అలాగా శ్రీలీల యూ విల్ బి బ్లెస్డ్ విత్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ and I'm very sure about it because I also know you as a person to an extent. So a personality కూడా ఆర్ట్కి యాడ్ అయిపోతుంది. So all the best to you Srilila. And viral ఎలా చేస్తుంది Srilila? ఎరగేసింది కదా? Yeah, she just rocked and killed it. And ఈ రోజు this song is rocking all over India, not only in తెలుగు, కన్నడ, మలయాళం, అసలు హిందీ వాళ్ళు వీళ్ళని అసలు వచ్చిన మిగతా పాటలన్నీ డామినేట్ చేసి ఇది అసలు ఎడుకు వెళ్ళిపోయింది. సో అంత ఎక్స్ట్రాడినరీగా డాన్స్ చేసిన శ్రీలీలకి, కిరీటికి అండ్ ముఖ్యంగా దాన్ని కొరియోగ్రాఫ్ చేసిన మన రేవంత్ మాస్టర్కి. రేవంత్ మాస్టర్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సారీ కొంచెం ఎక్కువ మాడుతున్నాను, అంటే అనవసరమైన విషయాలు ఎక్కువ మాడకూడదు కానీ అవసరమైన విషయాలు ఎక్కువ మాట్లాడవచ్చు. సో ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు రేవంత్ మాస్టర్. నేను చెప్తానంటే నాకు జనరల్గా సాంగ్స్ షూట్ జరుగుతున్నప్పుడు వెళ్ళి చూడటం ఇష్టం, కుదిరినంత వరకు టైం ఉంటే అలాగా కొంచెం చాలా తక్కువ టైంకి ఈ షూట్కి వెళ్ళా. ద వే దిస్ గై కొరియోగ్రాఫ్ దిస్ సాంగ్ ఇస్ బ్రిలియంట్. నేను ఇంకా కెమెరాలో కూడా చేస్తాను అంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ హ్యాండ్ మూమెంట్స్. ఒక సౌండ్ ఆఫ్ మ్యూజిక్ నడిస్తే చాలా ఇమాజినేషన్ ఉంటుంది, ఆ సౌండ్కి మూమెంట్ వచ్చిందా లేదా అనేది చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అలా దిస్ వన్ ఆఫ్ మై మోస్ట్ సాటిస్ఫైడ్ పిక్చర్ ఈజ్ మన వైరల్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకో సాంగ్ ఉంది జూజూ జూనియర్ అని, అది ఇంకా ఈరోజు రిలీజ్ చేస్తాం, అది రేపు డిసైడ్ చేస్తారు ఈరోజు రిలీజ్ చేస్తాం లేదని. నో ప్రాబ్లం, విల్ టేక్ టైం. ఎల్లుండి అప్పో ఇక చాలా టైం ఉంది, ఎల్లుండి ఉంది సినిమా, ఏం కంగారు లేదు. అవతల నుండి కూడా రికార్డ్ రిలీజ్ చేసుకున్నాను. ఏం సాయి గారు మీరు ఆలోచించండి. ఓకే, ఆ సాంగ్ కూడా ఇరగి తీసేసారు రేవంత్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్, అద్భుతం, బ్యూటిఫుల్, యూ గోనా గో ప్లేసెస్ అంతే. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ ఇంకో సాంగ్ చేసింది విజయ్ కదా, ద కొరియోగ్రాఫర్ విజయ్. లెట్స్ లివ్ దిస్ మూమెంట్. ఆల్సో థ్యాంక్స్ టు విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దినాని వదిలేసా. దినా నా ఓన్లీ కూప్ యాక్చువల్గా మరదటాను. దట్ ఈస్ దినా మై అసిస్టెంట్ మా టీంలో. కమ్ దినా నా అసిస్టెంట్. అంటే నేను ఎక్కడ ట్రావెల్ చేసినా నాతో ఉంటూ నా సూట్ కేసులో నేను ఏం పెట్టుకోని లేదో తనకి తెలుసు. ఓకే, అయ్యో నా షూ అంటే షూ ఇస్తాడు, అయ్యో నా షర్ట్ అంటే షర్ట్ ఇస్తాడు. ఈరోజు కూడా మేము ఆ మిక్సింగ్ జూనియర్ మిక్సింగ్ ఫినిషింగ్ ఫ్లైట్ ల్యాండ్ అయితే ఆ బాత్రూమ్లో చేంజ్ చేసుకున్నాం ఇదంతా ఎయిర్పోర్ట్లో. తనే అన్ని తీసేస్తే అన్ని వేసుకుని అలాగే వచ్చాం. సో వీళ్ళు లేకుండా మనం లేము. ఓకే, మన అసిస్టెంట్స్, కార్ డ్రైవర్స్, మేకప్ ఆర్టిస్ట్, లైట్ బాయ్స్, వీళ్ళందరికీ మనం చాలాసార్లు తక్కువసార్లు థ్యాంక్స్ చెప్తుంటాం. దినా థ్యాంక్ యూ సో మచ్ దినా, రియలీ లవ్ యూ. ఓకే, ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ దినా. ఇలా ఇంకోడు ఉన్నాడు మా స్కూల్లో, భరత్ అని. భరత్కు టైం టేబుల్ చెప్పేస్తే, సార్ పాలు తాగారా, సార్ మజ్జిగ తాగారా, సార్ భోజనం చేస్తారా, సార్ ఇడ్లీ తింటారా అంటూ ఫాలో చేస్తుంటారా. భరత్ కూడా చాలా థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ నౌ కమింగ్ టు ద గోనా బి బోర్న్ స్టార్ కిరీటి. ఈ అరుపులు ఇంకా కొన్ని వేలగా, లక్షలుగా, కోట్లుగా, మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్ అయ్యి అరిస్తే అరే ఆపండ్రా బాబు చెవులు వినిపించట్లా అని అనేలా మీకు పెరగాలి అని నేను మనస్ఫూర్తిగా యాజ్ ఎ బ్రదర్ ఐఎమ్ కోరుకోఫైంగ్ ద గాడ్. ప్లీజ్ కిరీటి. అండ్ యూ గోనా విన్ దట్ బికాస్ దిస్ బాయ్, దిస్ గై, దిస్ హీరో, దిస్ గోనా బి స్టార్. నేను నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా. ఫస్ట్ నేను ఇందా పీటర్ మాస్టర్ చెప్పాను కదా, పీటర్ మాస్టర్ చెప్పిన ఫైట్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు, చాలా చాలా కష్టం. ఒక ఫుల్ ఎపిసోడ్ ఉంటుందండి. యూ విల్ బీ థ్రిల్డ్. అంటే ఇలా చెప్పొచ్చు కదా ఏంటని లైట్గా, మీరు ఎలాగో చూపించలేదు. సరే ఓకేనండి, అది ఎగరడాలు దూకడాలు చాలా ఉంటాయి అందులో. హీ వెంట్ అండ్ ట్రైన్ హిమ్సెల్ఫ్ ఫర్ అబౌట్ లైక్ 2-3 months, 3-4 months. ఆ సీక్వెన్స్ ఉందని వెంటనే చాలా సిన్సియర్గా ట్రైన్ చేసి ఊరికి ఏదో వచ్చేలా, ఏదో ఊరికే ఉంది కదా సినిమా తీసేస్తున్నారు వాళ్ళ ఫాదర్ అని చెప్పి యాక్ట్ చేసేలా. దట్ ఈస్ ద రెస్పెక్ట్ ఐ హావ్ గాట్ ఫర్ యూ మ్యామ్. హీ ఈస్ మై డియర్ లిటిల్ బ్రదర్ అండ్ హీ ఈస్ గోయింగ్ టు రాక్ ది స్క్రీన్. ఎందుకంటే సహనం పొరుత్తవర్ భూమి ఆడవారు తమిళ్లో ఒక సేయింగ్ ఉంది. అదేంటంటే పేషెన్స్తో ఉన్నవాళ్ళు ఎర్త్నే రూల్ చేస్తారు అని. పేషెన్స్ ఉండాలి, ప్యాషన్ ఉండాలంటే.
ఓకే ప్రాక్టీస్ చేయాలంటే ఫోకస్ ఉండాలంటే. బట్ నేను బెంగళూరులో కూడా ఇది చెప్పాను, ప్లీజ్ కీప్ దిస్ సేమ్ క్వాలిటీ ఇన్ యూ, బట్ ప్లీజ్ కీప్ లెర్నింగ్. మీకు వచ్చిన ఐడియాస్తో పాటు మిగతా వాళ్ళ ఐడియాస్ ఏంటి అన్ని రెస్పెక్ట్ ఎవ్రీథింగ్ అండ్ పుట్ ఎవ్రీథింగ్ టుగెదర్ అండ్ యూ బీ గ్రోయింగ్ లైక్ నోబడీస్ బిజినెస్ మాట. సో ఆల్ ది బెస్ట్ యూ. తను చాలా కష్టపడి అసలు డాన్స్ అయితే ఎరగదీస్తారు, మీరు వైరల్ చూస్తుంటారు. ఈరోజు యాక్చువల్ జూజు జూనియర్ చూపిస్తారు అనుకున్నాను, మన డైరెక్టర్ గారు ఇంక రిలీజ్ తర్వాత చూపిద్దామని డిసైడ్ అయినట్టున్నారు. అందులో కూడా బీబెస్ట్ డాన్స్ చేశారు, రేవంత్ గారే కొరియోగ్రాఫ్ చేశారు. కిరీటి హ్యాస్ డన్ అమేజింగ్ డాన్సెస్, అమేజింగ్ స్టంట్స్ అండ్ అసలు ఒక ఫస్ట్ సినిమా అనే ఫీలింగే రాదు కిరీటిని చూస్తే. అలాగే ద కాంబో ఆఫ్ దిస్ డైరెక్టర్ రాధా అండ్ కిరీటి, ఒక ఫస్ట్ డెబ్యూ యాక్టర్కి ఇలాంటి డైరెక్టర్ ఇలాంటి స్టోరీ దొరకడం చాలా అరుదు. అదేలాగా ఇలాంటి స్టోరీ మీరు తను చూసి సెలెక్ట్ చేస్తారా, మీ స్టోరీలో తను పెట్టారో నాకు తెలియదు. యూ బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా చేశారు ఈ మూవీ. సో యా, దే రియల్లీ డిజర్వ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. నేను రీ రికార్డింగ్ చేస్తున్నప్పుడు మొత్తం చూసినప్పుడు నా ఫీల్ ఉంటుంది కదా. సో దెర్ ఇస్ ఎమోషన్, దెర్ ఇస్ కామెడీ, దెర్ ఇస్ యూత్, దెర్ ఇస్ డాన్స్, దెర్ ఇస్ ఫైట్స్. అంటే ఒక హీరోకి ఎలాంటి ఒక